మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటాడు ప్రెసిడెంట్ ట్రంప్. కానీ ఇరాన్తో యుద్ధానికి వచ్చేసరికి మాత్రం అమెరికా గ్రేట్నెస్ కనిపించట్లేదు. ఇజ్రాయెల్తో కలిపి దాడులు చేస్తున్నాం, ఇరాన్ని ఈజీగా లొంగ తీసుకుంటాము అన్న ట్రంప్కు ఆ దేశం అస్సలు లొంగట్లేదు. ప్రతీకార దాడుల్లో ఏ మాత్రం తగ్గట్లేదు. దాంతో యుద్ధం మొదలై 2 వారాలవుతున్నా ట్రంప్ కథ ముగించడం లేదు. ఇరాన్ కూడా చాలా తెలివిగా కొడుతోంది. అసలు అమెరికా ఎక్కడ ఫెయిల్ అవుతోంది? యుద్ధం ఆగట్లేదు, ఇరాన్ లొంగట్లేదు. అసలు అమెరికా ఎక్కడ ఫెయిల్ అవుతోంది? 2 వారాలైనా వార్ ట్రంప్ సైడ్ ఎందుకు కావట్లేదు? యుద్ధంలో ఇరాన్ దూకుడు చూశాక అందరిలోనూ ఇదే డౌట్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చే బిల్డప్ కి పశ్చిమాసియా గ్రౌండ్ లో వినిపిస్తోన్న సౌండ్ కి అస్సలు సంబంధం లేదనే చర్చ మొదలైంది. రోజులు గడిచిపోతున్న అగ్రరాజ్యం మాత్రం ఇరాన్ ని లొంగదీసుకోలేకపోతోంది. ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం అమెరికా అగ్రరాజ్య హోదాకు ఓ సవాల్ గా మారింది. ప్రెసిడెంట్ ట్రంప్ విదేశాంగ విధానమేంటో తెలుసా? పీస్ త్రూ స్ట్రెంగ్త్ అంటే బలం ద్వారానే శాంతి అని బలంగా నమ్ముతారు. అమెరికా తన అత్యాధునిక యుద్ధ విమానాలు, మిసైళ్లు, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, యుద్ధ నౌకలను చూపిస్తే ఇరాన్ భయపడి వెనక్కు తగ్గుతుందని వైట్ హౌస్ భావించింది. పైగా సుప్రీం లీడర్ ఖమేనీని ఒక్క రోజులోనే అంతమొందిస్తే ఇరాన్ కాళ్ల బేరానికొస్తుందనుకుంది. కానీ ఇరాన్ దశాబ్ద కాలంగా ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకుంటూ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంది. వేలాది సూసైడ్ డ్రోన్లు, మిసైళ్లను సిద్ధం చేసి పెట్టుకుంది. సమయానికి తగ్గట్లుగా ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తోంది. అవసరానికి తగ్గట్టుగా ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోంది. అగ్రరాజ్యం లెక్కలన్నింటినీ తలకిందులు చేస్తూ యుద్ధంలో పోరాడుతోంది. నెగ్గుతామో లేదో తెలియదు గాని వెనక్కు మాత్రం తగ్గేదేలే అంటోంది ఇరాన్. యుద్ధం మీరు మొదలు పెట్టారు గాని ఎప్పుడు ముగించాలో, ఎలా ముగించాలో డిసైడ్ చేసేది తామేనని పదే పదే చెప్తోంది ఇరాన్. తాజా పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ పై నేరుగా దాడులు చేయటమే కాదు, గల్ఫ్ దేశాలన్నీ అమెరికా స్థావరాలతో పాటు అనేక ప్రదేశాలపై బాంబులు వేస్తోంది. ఇరాన్ దాడులతో యుఎస్ పై ప్రెజర్ పెరుగుతోంది. దాంతో అమెరికాకు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతుందనే చర్చ మొదలైంది. అందువల్లే 2 వారాలైనా ఇరాన్ ని లొంగదీసుకోలేకపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. పైగా ఇరాన్ కూడా చాలా తెలివిగా కొడుతోంది. యుద్ధంలో టైం ఒక్కటే కాదు, టైమింగ్ కూడా చాలా ముఖ్యం. అందుకు తగ్గట్లుగానే అన్ని అస్త్రాలను ఒకేసారి తీయట్లేదు. ఒక్కో ఆయుధాన్ని, వ్యూహాన్ని సమయానికి తగ్గట్లుగా వాడుతోంది ఇరాన్. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తుందని, ఇంతలా టైట్ చేస్తుందని ట్రంప్ అస్సలు ఊహించలేదు. ఇరాన్ పై వారంలోపే పై చేయి సాధిస్తాం, హర్ముజ్ కు ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నారు. హర్ముజ్ గుండా వెళ్లే నౌకలను కూడా ట్రంప్ ఎస్కాట్ చేస్తామని చెప్పారు. కానీ ఇరాన్ దెబ్బకు అమెరికానే చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా ఇప్పుడు అమెరికా యుద్ధ నౌకలపైనే దాడులు చేస్తున్నామని ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. యుద్ధం మొదలయ్యాక ఇరాన్ ముందుగా సూసైడ్ డ్రోన్లతో అటాక్ చేసింది. ఆ తరువాత మిసైళ్లని ప్రయోగించింది. ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలన్నీ టార్గెట్లని పక్కాగా ఛేదించింది. ముఖ్యంగా ప్రపంచ చమురు జీవనాడి అయిన హర్ముజ్ జలసంధిపై పట్టు సడలకుండా చూసుకుంది. చమురు నౌకలను తమ పరిధి దాటకుండా చేసింది. ముందుకు కదిలితే బాంబులతో దాడులు చేసింది. నావల్ మైన్స్ పెట్టి భయపెట్టింది. సూసైడ్ బోట్లతోనూ అటాక్స్ చేస్తోంది. అమెరికా 3 భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను గల్ఫ్ ప్రాంతానికి పంపినా అవి హర్ముజ్ వైపు వచ్చేందుకు తటపటాయిస్తున్నాయి. ఐఆర్జీసీ మాత్రం అమెరికా నౌకలొస్తే చూసుకుంటాం అన్నట్లుగానే ఉంది. అమెరికా డిఫెన్స్ సిస్టమ్ అలసిపోయేలా చేసే ఆయుధాలతో ఇరాన్ దళాలు హర్ముజ్ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. సముద్ర దిగ్బంధం వ్యూహంలో మస్కిటో ఫ్లీట్ గా పిలిచే చిన్న సూసైడ్ బోట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. టెహ్రాన్ కు చెందిన భారీ నౌకలను ధ్వంసం చేశామని తొడగొడుతున్న అమెరికాకు ఇవి షాక్ ఇస్తున్నాయి. నాసర్, కౌసర్ లాంటి షార్ట్ రేంజ్ సూపర్ సోనిక్ గైడెడ్ మిసైల్ని వీటికి అమర్చి వాడుతున్నారు. వీటితో పాటు తీర ప్రాంతాల నుంచి ప్రయోగించేలా ఇంకొన్ని అధునాతన మిసైళ్లున్నాయి. ఇప్పుడు ఏకంగా అమెరికా యుద్ధ నౌక అబ్రహాం లింకన్ పైనే దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. తమ బాలిస్టిక్ మిసైల్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను ఢీకొట్టిందని తెలిపింది. దాంతో అది పనిచేయటం లేదని, గల్ఫ్ వాటర్స్ నుంచి వెనక్కు తగ్గిందని క్లెయిమ్ చేసింది. అయితే అమెరికా దీన్ని తోసిపుచ్చింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో తమ యుద్ధ నౌక సపోర్ట్ ఉందని చెప్తోంది.
యుద్ధాన్ని వారంలోపే ముగించేస్తాం, ఇరాన్ని ఈజీగా లొంగ తీసుకుంటామన్న అమెరికా ఇప్పుడు యుద్ధ క్షేత్రంలో చెమటలోడుస్తోంది. ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధానికి ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. భారత్ లాంటి అనేక దేశాల్లో గ్యాస్, ఇంధన సమస్యలు మొదలయ్యాయి. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియదు. ఇరాన్ తగ్గకపోతే యుద్ధం ఇప్పట్లో ఆగే ఛాన్స్ లేదా? యుద్ధాన్ని మొదలు పెట్టడం ఈజీనే, కానీ దాన్ని ముగించటమే కష్టం. ఇరాన్ లాంటి దేశాన్ని అమెరికా లాంటి అగ్రరాజ్యం తక్కువ అంచనా వేయటంలో అర్థముంది. కానీ యుఎస్ చేసిన పెద్ద తప్పు అదే. ఇరాన్ కు ఉన్న భౌగోళిక పరిస్థితులు, భూగర్భ సైనిక స్థావరాలే ఆ దేశానికి కొండంత అండ. కేవలం బాంబు దాడులు, డ్రోన్లు, మిసైల్ అటాక్స్ తో ఓ దేశాన్ని లొంగ తీసుకోవచ్చనే అమెరికా పాత చింతకాయ పచ్చడి వ్యూహాలు ఇప్పుడు అస్సలు పనిచేయటం లేదు. ఇరాన్ ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఎలా ఛేదించాలో తెలియక ట్రంప్ సతమతమవుతున్నారు. అందుకే ఇంకా యుద్ధం ఓ కొలిక్కి రావట్లేదు. అమెరికాకు ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ ఉంది, కానీ ఇరాన్ చాలా తెలివిగా అసిమెట్రిక్ వార్ఫేర్ ని అనుసరిస్తోంది. భారీ యుద్ధ నౌకల కంటే చౌకగా దొరికే డ్రోన్లతో అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ కవచాలను ఇరాన్ దెబ్బతీస్తోంది. వందల కోట్ల విలువైన క్షిపణులను ఎదుర్కోవటానికి ఇరాన్ కేవలం లక్షలు విలువ చేసే డ్రోన్లను వాడుతోంది. ఇదే అమెరికాకు 1,00,000 కోట్లు ఖర్చయ్యేలా చేసింది. గతంలో అమెరికా యుద్ధానికి వెళితే యూరప్ దేశాలు వెంటనే మద్దతిచ్చేవి, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాటో దేశాలు కూడా తమకు సంబంధం లేదని, యుద్ధం కోసం తమ బేస్లను వాడుకోవద్దని యుఎస్ మొహం మీదే చెప్పేశాయి. దాంతో ట్రంప్ అనుకున్నంత ఈజీగా ఇరాన్ ని ఏకాకిని చేయలేకపోతున్నారు. పైగా హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఉక్కిపిడికిలి బిగించడంతో చమురు సప్లై చైన్ తెగి అది ప్రపంచ మార్కెట్ ని ప్రభావితం చేస్తుందనే భయాలు కూడా అమెరికాపై ప్రెజర్ పెంచుతున్నాయి. యుద్ధం కేవలం 2 దేశాల మధ్య పోరుగా మిగల్లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోన్న పెను సంక్షోభంగా మారింది. వారంలో ఇరాన్ను దారికి తెస్తామని ప్రగల్భాలు పలికిన అమెరికాకు ఇప్పుడు ఇరాన్ గట్టి సవాల్నే విసురుతోంది. ముఖ్యంగా భారత్ లాంటి దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు ప్రారంభించినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఈ యుద్ధం త్వరగా ముగుస్తుందని భావించారంతా. కానీ యుద్ధం మొదలై 2 వారాలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అమెరికా అంచనాలకు భిన్నంగా మారుతున్నాయి. ఇరాన్ తన మిసైళ్లు, డ్రోన్ సిస్టమ్ తో ప్రతిఘటిస్తూ అమెరికా ఆయుధాలను, రక్షణ వ్యవస్థను ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20% వాటా కలిగిన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. అమెరికా ఎన్ని రకాలుగా ఈ రూట్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఇరాన్ సముద్రంలో పాతిన మైన్లు, డ్రోన్ దాడులు అడ్డంకిగా మారాయి. దీనివల్ల ముడి చమురు ధరలు బ్యారెల్ కు $120 మార్కు దాటింది. యుద్ధం ముదిరితే $200లకు చేరుతుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఇండియాలో యుద్ధం వల్ల గ్యాస్ కొరత మొదలైంది. కేంద్రం కూడా సిలిండర్ ధర ₹60 పెంచింది. హర్ముజ్ జలసంధి మూతపడటంతో ఖతార్ లాంటి దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ సప్లై నిలిచిపోయింది. దీనివల్ల హోటళ్లు, పరిశ్రమలకు గ్యాస్ కొరత ఏర్పడి రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే దేశ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటికిప్పుడు యుద్ధం నిలిచిపోతే బాగుంటుందని చాలా దేశాలు అనుకుంటున్నాయి. కానీ అమెరికా షరతు లొంగుబాటు కోరుతుంటే ఇరాన్ మాత్రం ఆత్మగౌరవం కోసం పోరాడుతోంది. తమపై ఇంకెప్పుడు దాడులు చేయబోమని అమెరికా గ్యారంటీ ఇస్తే తప్ప వెనక్కు తగ్గేది లేదని ఇరాన్ చెప్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న దూకుడు నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టింది. దౌత్యపరమైన చర్చలు విఫలమై ఇరాన్ పోరాటాన్ని కొనసాగిస్తే ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలే లేవని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. భారత్ లాంటి దేశాలు ఆల్టర్నేట్ గా రష్యా నుంచి చమురు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రవాణా మార్గాలు మూసుకుపోవటం అతి పెద్ద సమస్యగా మారింది. దాంతో ఈ సమస్య ఇప్పటికిప్పుడు తీరిపోయేలా కనిపించట్లేదు.